పద్మం వికసించడం మొదలు పెట్టేటప్పటికీ ఆ పద్మంతోనే కలిసి అదే సరోవరంలో పుట్టినటువంటి కప్పకి కాని, చాపకి కాని, నత్తకి కాని, పీతకి కాని ఆ పద్మంలో ఉన్న మకరందం యొక్క విలువ తెలియదు. ఎక్కడో ఉన్నటువంటి తుమ్మెదలు సమూహాలుగా వచ్చి పద్మాలలో ఉండేటటువంటి మకరందాన్ని పానం చేస్తాయి. అవి కేవలం మకరంద పానం చేసి ఊరుకోలేదు. మకరంద పానం చేసేటప్పుడు ఝంకారాన్ని ఆపేయి. మకరందపానం అయిపోయాక మళ్ళీ తిరిగి ఝంకారం చేస్తున్నాయి. దేనికోసం? ఇప్పటి వరకు అవి తేనె తాగింది బాహ్యంలో ఉన్న అరవిందముల యందు. ఇప్పుడు అవి భగవంతుని యొక్క పాదారవింద సేవనము కోసం బయలుదేరాయి. అంటే షట్పదము అంటారు. పంచేంద్రియములు మనస్సు కలిపి 6 కాళ్లతో కూడినటువంటి షట్పదమై భక్తులైనటువంటి వారు భగవంతుని యొక్క పాదముల యందు ఉండేటటువంటి ఆ ఆనంద మకరంద ద్రవాన్ని పీల్చి తమలో తాము రమించిపోయేటటువంటి స్థితిని పొందడానికి ఉద్యుక్తులై నిలబడి ఉన్నటువంటి సన్నివేశాన్ని అంతర్లీనంగా ఆవిష్కరించిన పరమాద్భుతమైన శ్లోకం ఈ శ్లోకం. ఇదొక పరమాద్భుతమైనటువంటి శ్లోకం. ఈ శ్లోకంలో శ్రీవేంకటేశ్వరునికి కృష్ణ పరమాత్మకి ఉన్న అభేద తత్వాన్ని ఆవిష్కరిస్తున్నారు. అసలు యథార్థానికి భవిష్యోత్తర పురాణంలో ఆయన జనకో వసుదేవస్య ఆ దేవకీ జననీమమ అని చెప్పుకున్నాడు. దేవకీ వసుదేవులు నా తల్లిదండ్రులు, నేను కృష్ణుండని.